ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. మరొకసారి ప్రభువా, మీ ఘనమైన నామాన్ని, శక్తిగల నామాన్ని దేవా మరి తండ్రి నాయన స్తుతించడానికి, దేవా గణపరచడానికి, దేవా మరి తండ్రి మీ శ్రేష్టమైన మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి దేవా మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీనులంగా ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వైపు చూస్తూ ఉండగా విశేషమైనటువంటి కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, వేకుజామున తెల్లవార్చుండగా దేవా మరి తండ్రి స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ మంచి అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలులు ఉపకారములు అన్నింటిని తలపోసుకొని దేవా కృతజ్ఞత మనసుతో వేకుజామున మీ వైపు చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని మరొకసారి నింపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా ఇదిగో ప్రభా, మీ సన్నిధానంలో దేవా మరి తండ్రి ప్రభా అయ్యా మరి మేము కూర్చొని ఉండగా మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపండి, మీ కృపతో మమ్మల్ని నింపండి. ఇదిగో నాయన, పాడుకునే పాటను మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవదూతుల చేత నిత్యం పొగడబడుతున్నటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు ఆయన. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, అయా మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. యెహోవాను స్తుతించడం మంచిది అని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు వందనాలు. దేవా కృప చూపించండి. అలాగూ మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము నాయన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకుంటూ ఉండగా గొప్పగా మీ వాక్కులు మీ వాగ్దానములు ప్రభా మా పక్షంగా మీరే నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం నాయన మీ వాక్కు ఏకరీతిగా ఉన్నది అందరూ బట్టి మీ స్తోత్రాలు. మీరు వాగ్దానాలు అనుగ్రహించి వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. మరి విశేషంగా ప్రభా ఈ దినం కూడా చదువుకుంటూ ఉండగా దేవా మరి తండ్రి మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మరి తండ్రి మా పక్షంగా గొప్పగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు ఆయన. అలాగూ మరి తండ్రి ప్రభా మరి నాయన మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరిచి దేవా మమ్మల్ని మీ శక్తితో నింపేటువంటి మీ వాక్యం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు ఆయన. మరొకసారి మీ స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయండి. దేవా మీ సేవకులు నాయన మీ పక్షంగా నిలబడిపోతుండే మీ ఆత్మశక్తి బలంతో నింపి మరొకసారి నాయన మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి కృప చూపించండి. వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన అలాగూ చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ ప్రియులు నాయన వారి గృహాల్లో చేరి ఏకీభిస్తుండగా దేవా మరి తండ్రి ప్రతి చోట మీ సన్నిధి ఉంచండి నాయన. విశేషంగా ప్రభా మరి తండ్రి నాయన అయా మరి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి దేవా మరి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త విషయాల్లో కృప చూపించండి. దినమంతటికీ కావాల్సినటువంటి గొప్ప శక్తిని బలాన్ని దేవా మరి తండ్రి ప్రభా విశ్వాసాన్ని మీ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మేము స్వతంత్రించుకోవడానికి దేవా మరి తండ్రి మాకు సహాయం చేయమని ఇదిగో ప్రభా ముందున సమయం అంతటినీ మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవునామాన్ని మహిమపడతాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 16వ పాట పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. విడువక
వెలుగుగజేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా మహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా మహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లల. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రొఫెసర్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధ ప్రభు, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించి వీచేసి మీ బిడ్డలను ఆశీర్వదించి మీ లేఖన భాగాల్లో నుండి మా దిన జీవితంలో అవసరమైన మీ సందేశం అందించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ప్రాతకాలం నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ఈ భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 16 వరకు.
తరువాత అమాలేకీలు వచ్చి రెపీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలేకీలతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేశారు. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండేవి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించు. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమైనది. రెఫీదీములో జరిగినటువంటి సంఘటన మనం ఈ సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ వచనం, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా. ఈ అమాలేకీయులు చాలా హఠాత్తుగా వచ్చారు, ఇశ్రాయేలీల మీదికి వచ్చారు. ఈ అమాలేకీయులు ఎవరు? ఆదికాండ గ్రంథం 36వ అధ్యాయం. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం. ఆమె ఎలీఫజ్కు అమాలేకును కనెను. పైన 9వ వచనం, షేయిరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు వంశావళిలో నుండి అమాలేకీయులు వచ్చారు. ఏశావు ఎవరు? యాకోబు కన్న, ఇశ్రాయేలు కన్న. ఒక విధంగా చెప్పాలి అంటే అమాలేకీయులు దాయాదులే, బంధువులే. వీరు వాగ్దాన దేశానికి వెళుతూ ఉండగా మొట్టమొదట దాడి చేసినటువంటి గుంపు వీరు సంచార తెగ, అమాలేకీయులు, నొమాడ్స్. ఈ సంచార తెగ ఏం చేసేవాళ్ళంటే ఎక్కడ ఎవరి దగ్గర ఏది దొరికితే వారి మీద హఠాత్తుగా దాడి చేసి దోచుకునేటటువంటి వారు, వారిని చంపివేసేటటువంటి వారు. మోషే మోయాబు మైదానంలో వీరిని కూర్చోబెట్టి పాత సంగతులన్నీ గుర్తు చేస్తూ ఆ తరానికి నేర్పిస్తూ 25వ అధ్యాయం తాను 17, 18 వచనాల్లో ఈ మాటలు వ్రాయించాడు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గములో నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న వారి బలహీనులనందరినీ హతము చేసెను. క్రింద 19వ వచనంలో అమాలేకీయుల పేరు తుడిచివేయవలను, ఇది మర్చిపోవద్దు అన్నాడు. వీరు చేసిన పని ఏంటంటే ముసలివారు, కొంచెం బలహీనంగా ఉన్నట్టు అనిపించినటువంటి వారు, వయస్సు పైబడినటువంటి వారు, వారు స్లోగా వస్తారు. వెనక భాగంలో ఉన్నారు ఇశ్రాయేలీల గుంపు యొక్క లక్షలాది మంది, ఈ ప్రజల యొక్క గుంపు వెనక భాగంలో ఉన్నారు. హఠాత్తుగా వెనుక భాగం మీదకి దాడి చేశారు, వెనుపోటు పొడిచారు అన్నమాట. హఠాత్తుగా వీరి మీదకి వచ్చారు. అసలు యుద్ధానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఎక్కడైనా సరే యుద్ధానికి కొన్ని నియమాలు ఉంటాయి. సూర్యోదయం తర్వాత చేస్తారు, సూర్యాస్తమయం తర్వాత యుద్ధాన్ని ఆపివేస్తారు. యుద్ధంలో చనిపోయినటువంటి వారిని పాతి పెట్టడానికి కూడా కొన్నిసార్లు అవకాశం ఇవ్వాలి. ఇటువంటి కొన్ని యుద్ధ నియమాలు ఉన్నాయి. బోర వదాలి, లేకుంటే యుద్ధం కొన్ని పద్ధతులు, నియమాల ప్రకారం. ఈ అమాలేకీయులు ఏ నియమాలను పాటించలేదు సరిగదా, చాలా హఠాత్తుగా వచ్చారు వీరు. ఇప్పుడు ఒక ప్రశ్న, వీరు ఏశావు సంతతి కదా, వీరికి తెలీదా? యాకోబులో నుండి వచ్చినటువంటి జనాంగం,
ఇశ్రాయేల్లో నుండి వచ్చినటువంటి జనాంగానికి వాగ్దాన దేశాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు. వాగ్దాన దేశం వారిదే. వారు వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నారు. కనుక వారు ఎర్ర సముద్రం దాటారు. తర్వాత కొంతకాలం తర్వాత వారు యొర్దాను దాటాలి, కనాను దేశంలోనికి అడుగు పెట్టాలి. మరి ఈ సంచార జాతి అమాలేకీయులకు ఎందుకు అర్థం కాలేదు? దేవుని ఉద్దేశం ఎరిగి ఉండి కూడా మాకేంటి సంబంధం అనుకున్నారు. రెండవది, ఇశ్రాయేలీల పట్ల అసూయ, ద్వేషం ఉన్నది. ఆ పాత పగ, జ్యేష్ఠత్వం మాది, జ్యేష్ఠత్వం యాకోబు వంశీయులకు వెళ్ళింది కనుక ఇశ్రాయేలీల మీద దాడి చేయాలని పగను పెంచుకున్నారా? ఆశ్చర్యం కలిగిస్తుంది. వారు వెనక వైపు నుండి వచ్చి బలహీనుల్ని హతం చేశారు అని మోషే ద్వితీయోపదేశకాండ గ్రంథంలో జ్ఞాపకం చేశాడు. వారు ఇప్పుడు హఠాత్తుగా వీరికి పరిస్థితి సంభవించింది. కొన్ని మన జీవితంలో చెప్పి రావు. కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు హఠాత్తుగా మన మీదకి వస్తాయి. కోవిడ్-19 పాండమిక్ చెప్పి వచ్చిందా? అదిగో అక్కడ వచ్చింది, అదిగో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది అన్నారు. అదేం లేదు, ఇదేం లేదు అంటూనే వచ్చారు. సమస్యలు వస్తూనే వచ్చినాయి. కానీ చిట్ట చివరకు ఈనాడు చూస్తే మరణాల సంఖ్య పలుదిరుగుతాయి. మనం ఎఫెక్ట్ అయినటువంటి వారి సంఖ్య వింటే చాలా ఫీల్ అవుతాం. కొన్ని మార్లు హఠాత్తుగా కొన్ని విషయాలు సంభవించేవి చెప్పి రావు. సమస్యలు చెప్పి రావు. ఇప్పుడు వీరు అమాలేకీయులతో యుద్ధం చేయాలి. 9వ వచనం, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను అనెను. మోషే దేవునికి మొరపెట్టి, దేవా, మేము యుద్ధము చేయము. ఐగుప్తీయులను నీవెలాగూ హతం చేసేవో వీరిని కూడా ఆకాశం నుంచి ఏదైనా పంపించి వారిని హతం చేయమని ఎందుకు అడగలేదు? అక్కడేమో దేవుని రక్షణ ఊరక నిలుచుండి చూచారు. ఇక్కడేమో వీరు యుద్ధం చేయాలి. చూచారా దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం? యెహోషువను పిలిచాడు. యెహోషువ యుద్ధశూరుడు. మోషే యెహోషువను పిలిచి తాను చేసే పని, యెహోషువ చేయవలసిన పని విభాగించి చెప్తూ ఉన్నాడు. నీవు వెళ్ళి యుద్ధశూరులను తీసుకుని అమాలేకీయులతో యుద్ధం చేయి. నేను ఆ కొండ ఎత్తుగా హిల్ టాప్ ఉంది, శిఖరం, అక్కడికి ఎక్కుతాను. సైన్యానికి నేను కనబడుతూ ఉంటాను. నేను నా చేతిలో దేవుని కర్రను, అది నా కర్ర అంటలేదు. ఏ రాడ్ అయితే తాను ఎర్ర సముద్రం వైపు చూపించాడో ఆ కర్ర దేవుని కర్ర. ఆ రాడ్డు తీసుకుని నేను కొండ శిఖరం మీద నిలుస్తాను అని చెప్పాడు. ఇది ప్రాక్టికల్ ప్లానింగ్. మన జీవితాల్లో కొన్ని మనం దేవుడు చూసుకుంటాడులే అని మనం చేయవలసిన దాన్ని చేయకుండా ఆ భారం కూడా దేవుని మీద వేయటం అది క్రమం కాదు. అది ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ అంటారు. ఆధ్యాత్మిక అమాయకత్వం అనాలి. ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యం అని కూడా అనొచ్చు. నీవు చేయవలసిన పని, దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. కానీ నీవు చేయవలసిన పని కూడా దేవుడు చేయాలి, అంతా దేవుడే చేయాలి అని అంటాం అది సబబు కాదు. మోషే చేయవలసిన పని దేవునికి ప్రార్థన చేయటం, యెహోషువ చేయవలసిన పని యుద్ధం చేయటం. మేము అమాలేకీయులతో యుద్ధం చేయం. దేవుడు ఐగుప్తులో తెగుళ్ళు పంపించినట్టు, ఐగుప్తులో అద్భుతాలు చేసినట్టు ఇక్కడ కూడా ఒక అద్భుతం చేస్తే సరిపోతుంది, నేను ప్రార్థన చేస్తాను అని అనటం లేదు మోషే. దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వాడుగా వారి స్ట్రాటజీ ఏంటో తాను ముందుగానే కొన్ని గంటల్లో ప్లాన్ చేసేసాడు. చూచారా? ఇమీడియట్. మోషే యుద్ధశూరుడు కాదా?
ఐగుప్తు సకల విద్యల్లో మోషే ప్రవీణుడు. మరి ఈ 40 సంవత్సరాల యాత్రలో కూడా మోషే వీరితో నడిచాడు. అప్పటికి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి 2వ మాసమేగా ఇది. అంటే ఆ తరువాత 120 సంవత్సరముల వయసు వరకు మోషే జీవించాడు. 81వ సంవత్సరంలో జరిగింది తన వయసులో ఇది. మోషేకు నేను ఒకప్పుడు ఐగుప్తులో చాలా యుద్ధం చేసినటువంటి వాడిని, యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాడిని, నేను కూడా యుద్ధానికి వస్తాను, అందరం యుద్ధ భూమిలో ఉందాం అని అంటం లేదు. గమనించండి, మోషే తన పని ఏదో తాను ఎరిగిన వాడుగా ఉన్నాడు. యెహోషువ చేయవలసిన పని యెహోషువకు అప్పగిస్తున్నాడు. యెహోషువ అనేటటువంటి పేరుకు అర్థము రక్షకుడు, సేవియర్. యేసు, జీసస్ అనేటటువంటి పేరుకు అర్థం ఏదో నూతన నిబంధనలో, పాత నిబంధనలో యెహోషువ అనేటటువంటి పేరుకు అర్థం అది. పరలోకపు యెహోషువ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. శత్రువుతో యుద్ధం చేసేటటువంటి వాడు ఆయనే. మనకు విజయాన్ని తీసుకుని వచ్చేటటువంటి వాడు ఆయనే. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడింది. ఇప్పుడు పోరాడవలసి వచ్చింది. మేమెందుకు పోరాడాలి అని సైనికులు యెహోషువకు ఎదురు చెప్పలేదండి. వారు లోబడ్డారు. ఇప్పుడు మోషేతో 10వ వచనం, మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. అహరోను ఎవరో మనకు తెలుసు, మోషేకు అన్న. ఈ హూరు బహుశా కొందరు బైబిల్ పండితులు ఏమంటారంటే, అహరోన్ సిస్టర్ మిరియాం ఉన్నది కదా, మిరియాం యొక్క భర్త అయి ఉండొచ్చు. అంటే మోషేకు బావుమరిది, బ్రదర్ ఇన్ లా అయి ఉండొచ్చు, బావుగారు అయి ఉండొచ్చు అంటూ ఉంటారు. మోషే, అహరోను, హూరు కొండ శిఖరం ఎక్కారు. అందరికీ చక్కగా కనిపించేటంత ఎత్తైనటువంటి కొండ శిఖరం అది. 11వ వచనంలో, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు కొండ శిఖరం ఎక్కి. ఏ పోస్చర్లో ప్రార్థన చేసి ఉంటాడు గమనించండి. మోషే ఇలాగు చేతులెత్తాడు. మోషే ఇలాగు చేతులెత్తి తాను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మీరు మీ చేతులను ఇలా ఉంచి ప్రార్థన చేయండి. ఎన్ని గంటలు ఉంచగలరో, 1 గంట, 2 గంటలు, 3 గంటలు అయ్యేసరికి మీరు హోల్డ్ చేయలేరు. 4-5 గంటలు ఒకవేళ ఉంచవలసి వస్తే మీ చేతులు బరువెక్కుతి, మీ చేతులు దించేసేసి ఇలా ప్రార్థన చేస్తానంటారు ఫోల్డ్ చేసి. కానీ మోషే తన చేతులు ఆకాశం వైపు ఇలాగెత్తి తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. తాను ప్రార్థన చేస్తూ ఉండగా మోషే చేతులు బరువెక్కగా, వీళ్ళు క్లీన్గా అహరోను, హూరు యుద్ధం ఎలా జరుగుతుందో కొండ శిఖరం నుండి చూస్తూ ఉన్నారు. వారికి ఏమర్థమైందంటే, ఎప్పుడైతే మోషే తన చేతులు క్రిందకు దించాడో బరువెక్కినప్పుడు, అప్పుడు శత్రువు గెలుస్తూ ఉన్నాడు. సంఘంలో ప్రార్థన ఎప్పుడు తక్కువ అవుతుందో, విజ్ఞాపన ఎప్పుడు తక్కువ అవుతుందో, సంఘంలోనికి సాతాను చొరబడతాడు. శత్రువు చెయ్యి పై చేయి అవుతుంది. శత్రువు విశ్వాసులను డిస్టర్బ్ చేస్తాడు. గుర్తుంచుకుందాం మనం. ఎప్పుడైతే సంఘం ప్రార్థిస్తుందో, మోషే ప్రార్థన చేసినట్టు ఆ శిఖరం పైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఘం సాతాను గెలవలేదు, మనల్ని సాతాను ఓడించలేదు. పరమ విజ్ఞాపనకర్త ప్రభువైన యేసు, అది ఒక అంశం. యుద్ధశూరుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రెండవ అంశం. మన పక్షంగా కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ ప్రభువైన యేసే. అలాగూ గ్రేట్ ఇంటర్సెసర్ ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. మోషే వెనుక కనిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపం. అహరోను వెనుక కూడాను, మరి విశేషంగా యెహోషువ వెనుక ఖచ్చితంగా మరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపం కనబడుతుంది. 12వ వచనంలో, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. గమనించండి, ఒక 10 గంటలు ఇలాగు చేతులు ఉంచటం అనేది ఎంత శ్రమతో కూడిందో. ఒక్కొక్కరు క్రింద ఒక చెయ్యి, పైన ఒక చెయ్యి ఇలా పట్టుకుని, అహరోను ఒక ప్రక్క, హూరు ఒక ప్రక్క తను బలపరిచారు.
ప్రార్థన యొక్క శక్తి ఇక్కడ మనకు అర్థమవుతుంది. పవర్ ఆఫ్ ప్రేయర్. ఏదో లక్కు, మనం గెలిస్తే గెలవచ్చు, లేకుంటే ఓడిపోవచ్చు, యుద్ధంలో ఓటమి లేక విజయము దైవాధీనం అనను, అట్లా కాదు. ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ లైఫ్, అంటే మరణము లేక జీవము. ఇది ఒక ప్రక్క యుద్ధం చేస్తున్నారు, ఇంకో ప్రక్క ప్రార్థన చేస్తున్నారు. యుద్ధం చేయటం కష్టమా, ప్రార్థన చేయటం కష్టమా? చాలా మంది అనుకుంటారు యుద్ధం కదండి కష్టం అంటారు. యుద్ధం చేయటం కష్టమే, హార్డ్. కానీ ప్రార్థన చేయటం కూడా కష్టమే, గుర్తుంచుకోనండి. ప్రార్థన కూడా యుద్ధం వంటిదే, పోరాటం వంటిదే. కొలసైలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, కొలసై 4వ అధ్యాయం 12వ వచనం, ఎపఫ్రాను గురించి ఈ మాట వ్రాయబడింది. ఎపఫ్రా లేక ఎపఫ్రోడైటిస్. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఈ మాట ప్రార్థనా పోరాటం. మోషే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. సో యుద్ధము ఎంత ప్రాముఖ్యమైందో, విజ్ఞాపన కూడా అంత ప్రాముఖ్యమైంది. వాక్య ప్రకటన ఎంత ప్రాముఖ్యమైందో, సువార్త ప్రకటన, వాక్య బోధ, విజ్ఞాపన ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైంది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొందరు అనుకుంటారు మేము బోధించలేం కదా, మేము బోధించలేకపోతున్నాం కదా అని అనుకుంటారు. బోధించే వారి కొరకు ప్రార్థించవచ్చు. అహరోను, హూరు వంటి వారు సంఘాల్లో ఉంటూ ఉంటారు. ఎక్కడ వెదికినా అహరోను, హూర్లు కనబడతారు. చూచేటటువంటి కన్ను మనకు ఉండాలి. పరిచర్యను బలపరిచేవారు ఇండైరెక్ట్ గా. కొందరు తమ చక్కని అర్పణలు, కానుకలు, ఈవుల ద్వారా పరిచర్యను బలపరుస్తూ ఉంటారు. మరి దేవుని ప్రజల క్షేమం కొరకు వాడటానికి కావలసినంత దేవుడు తన బిడ్డల ద్వారానే అనుగ్రహిస్తూ ఉంటాడు. కొందరు చక్కగా విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు మందిరాన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు యోగక్షేమాలు విచారిస్తూ ఉంటారు. ఇలాగ ఎన్నో రీతులుగా అహరోను, హూరు వంటి వారు సంఘం యొక్క పరిచర్యకు క్షేమాన్ని కలిగించేటటువంటి వారు ఎందరో ఉన్నారు. మోషేను బలపరచడానికి అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు ఉన్నారు. మనము సంఘములో ఇతరుల యొక్క పరిచర్యను కూడాను గమనించి వారిని కూడా వాడుకోవాలి అనేది దేవుని యొక్క వాక్య సత్యం. ఇప్పుడు 13వ వచనం, నిర్గమకాండం 17:13. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. సాయంకాలం అయిపోయింది, యుద్ధం సమాప్తమైంది. యెహోషువ జయించాడు, అమాలేకు రాజును హతం చేశాడు. ఈ వార్త మోషే దగ్గరకు తీసుకుని వచ్చారు. మన పక్షంగా యుద్ధం చేసింది సిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. మనం ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అంటున్నాడు ఇప్పుడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లని, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఒక పుస్తకంలో వేరుగా రాయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 21:14. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోన్లో పడు ఏర్లను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొన్నమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. వార్స్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యుద్ధముల గ్రంథము, బుక్ ఆఫ్ వార్స్ ఆఫ్ ద లార్డ్. ఇది ప్రత్యేకమైనటువంటి పుస్తకం. ఇశ్రాయేలీలు చేసినటువంటి యుద్ధాల కొరకు ఒక బుక్ పెట్టి వ్రాయమని దేవుడు మోషేతో చెప్పాడు. ఎందుకు అంటే మీరు చేస్తూ ఉన్నటువంటి మొదటి యుద్ధం విడిపించబడిన తరువాత
ఐగుప్తు నుండి మీరు బయటకు వచ్చిన తర్వాత నేను అమాలేకీయుల పేరు తుడిచివేయబోతూ ఉన్నాను, అంటే వాళ్ళ వంశాన్ని రూపుమాపబోతూ ఉన్నాను. నీవు ఈ విషయాన్ని యెహోషువకు వినిపించు. దేవుడు చెప్పినటువంటి మాట, రాబోయేటటువంటి కాలంలో వారు క్షీణిస్తారు, వారు బలహీనులు అవుతారు, వారు ఓడించబడతారు, వారిని నేను నిర్మూలన చేస్తాను. 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. నిస్సి అంటే ధ్వజము. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. నా ధ్వజము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, యెహోవాయే నా ధ్వజము. కీర్తనకారుడు 60వ కీర్తనలో 14వ వచనంలో ఈ మాట కీర్తనకారుడు అన్నాడు. 60వ కీర్తన 4వ వచనం అండి. సత్యము నిమిత్తమై ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. నీ ఒక ధ్వజం. ఇది దావీదు రచించినటువంటి కీర్తన, 60వ కీర్తన. దేవుడు తన ప్రజలకు ఒక బ్యానర్, ఒక ఫ్లాగ్ ఇచ్చాడు, ఒక బ్యానర్, ధ్వజం ఇచ్చాడు. మనము ఆ ధ్వజాన్ని ఎత్తి పట్టేటటువంటి వారంగా ఉన్నాం. ఏదా ధ్వజము? సిలువ ధ్వజము. Onward Christian soldiers marching as to war with the cross of Jesus going on before అని పాడతాం మనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క యోధులంగా మనం యేసుక్రీస్తు ప్రభు ధ్వజాన్ని ఎత్తి, సిలువని ఎత్తి మనం ముందుకు కొనసాగేటటువంటి వారు. 16వ వచనంలో అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని. ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేమని వారు అనుకున్నారు, కానీ వారు దేవునితో యుద్ధం చేసింది. దేవునితో యుద్ధం చేసి వర్ధిల్లగలరా? జయం పొందగలరా? ఆలోచించండి. దేవుడు చెప్పిన మాట, యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని. లేక క్రింద పాఠాంతరము, తన చెయ్యి యెహోవా సింహాసనము వైపున నుంచి తరతరముల వరకు అమాలేకీయులతో యుద్ధమని. ఎప్పటెప్పటికీ అమాలేకీయులతో దేవుని ప్రజలకు పోరాటం ఉంటుంది. ప్రతిదినం ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు పోరాడేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు అసలు అమాలేకీయులను గుర్చినటువంటి ఇంకా కొన్ని విషయాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అమాలేకీయులను నిర్మూలన చేయమన్నాడు. ఎందుకండి దేవునికి అంత కష్టము, లేక బాధ, లేక కసి, ద్వేషం? వారు ఏదో ఏషావు నుంచి వచ్చిన వాళ్లే కదా. ఏషావు ఎవరు? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని హెబ్రీ పత్రిక గ్రంథకర్త వ్రాశాడు. తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యుడు ఏషావు. లేకుంటే జ్యేష్ఠత్వపు దీవెన తనదయ్యేది రక్షకుడు ఏషావులో నుండి వచ్చేవాడు. రక్షణను తృణీకరించాడు, దీవెనను తృణీకరించాడు. అటువంటి వారిని దేవుడు ఏం చేయగలడు? ఇంకా సువార్తను నిరాకరించారు. సువార్త నిరాకరించినటువంటి వారిని ప్రభు ఏం చేయగలడు? అందుకే అట్టి వారితో తరతరములకు యుద్ధము. ఈ అమాలేకీయులను నిర్మూలన చేయమని సౌలు రాజు అయిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు క్లియర్గా సౌలుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభూములనేమి అన్నిటినీ హతం చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి
పురుషులు తప్పు చేశారు, స్త్రీలు ఏం చేశారు, బాలురు ఏం చేశారు, పసిపిల్లలు ఏం చేశారు. సరే, మనుషులు ఏదో చేశారు అనుకున్నాం. ఎద్దులు ఏం చేసినాయి, గొర్రెలు ఏం చేసినాయి, ఒంట్లు ఏం చేసినాయి, గాడిదలు ఏం చేసినాయి. పాపాత్ములకు కలిగిందంతా శాపగ్రస్తమైంది. అది అక్కడ ప్రిన్సిపల్. మనకు బాగా అర్థం కావాలంటే COVID-19 బెస్ట్ ఎగ్జాంపుల్. COVID-19 అది ఏ చైర్ మీదన్నా ఉండొచ్చు, ఏ వస్తువు మీదన్నా ఉండొచ్చు, ఏ ప్యాకెట్ మీదన్నా ఉండొచ్చు. అది ప్యాకెటే కదా, చైరే కదా అని కూర్చుంటే శానిటైజ్ కాకపోతే నీ మీదకి ఏమొస్తుంది? వైరస్ వస్తుంది. దేవుని శాపం కూడా అలాగే వస్తుంది. అర్థం చేసుకోండి. ఈ అమాలేకీయులు వీళ్ళని కనికరింపకుండా హతం చేయమని చెప్పాడు. కనికరింపకుండా హతం చేయమన్నాడు. అయితే అయ్యగారు ఏం చేశాడు? సౌలు, ఆ క్రింద 9వ వచనం, సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసేది. చాలా మేధావులు అనుకున్నారు వీళ్ళు, మాకు బాగా తెలుసు అనుకున్నారు. అదేమంటే అందుట్లో కొన్ని దేవునికి బలి అర్పించవచ్చు కదా. రాజును చంపలేదు, బలమైనటువంటి పశువులను చంపలేదు. దేవునికి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. మాట వినటం శ్రేష్టమా, బలి అర్పించడం శ్రేష్టమా? ఈ 15వ అధ్యాయంలోనే 22వ వచనంలో సమూయేలు అన్నాడు సౌలుతో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వింటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించడంతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించుతూ గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. మనకు అనిపిస్తుంది ఇంత సింపుల్ మిస్టేక్ కి ఇంత పెద్ద పనిష్మెంటా అనిపిస్తుంది. ఎస్, దేవుడు క్లియర్గా కనికరింపకుండా అతను చేయమంటే అతను చేయలేదు. సౌలు ఫెయిల్ అయ్యాడు. దావీదు తన శ్రమ పడినటువంటి కాలంలో మొదటి సమూయేలులోనే 30వ అధ్యాయం ఈ అమాలేకీయులు ఏం చేశారో చూచారా? 30వ అధ్యాయం 1వ వచనం, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులుబెట్టి గనుల్నేమి అల్పుల్నేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయిండు. దావీదు వచ్చేసరికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే దావీదు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడని 4వ వచనంలో ఉంది. ప్రజలు ఏమన్నారంటే దావీదును చంపుదము రండి, ఎందుకు? వారి ప్రాణము విసిగినందున చెప్పుకున్నారు. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఏ పొద్దును తెమ్మన్నాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు, వెళ్ళాడు, శత్రువుని జయించాడు. అమాలేకీయుడిని నిర్మూలన చేయాలి, శేషం లేకుండా మిగల్చకుండా అమాలేకీయులను కనికరింపకుండా హతం చేయాలి. అది దేవుని ఉద్దేశం. మీరు మొదటి సమూయేలు దాటి 2వ సమూయేలుకు వస్తే సౌలు కత్తి మీద పడ్డాడు, కానీ మరణం కాలేదు. 2వ సమూయేలు 1వ అధ్యాయం 5వ వచనం నుండి, సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకు ఎలాగూ తెలిసినది అని దావీదు వాడిని అడుగ్గా వాడిట్లను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగా నేను అమాలేకీయుడని చెప్పి, అతడు నా ప్రాణం ఇంక నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపని సెలవీయగా ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. జరిగింది ఏంటి? కత్తి మీద పడ్డాడు, కత్తి పొట్టలో నుండి దూసుకుని వెళ్ళింది, కానీ ప్రాణం పోలేదు. సౌలును చంపింది ఎవరు? అమాలేకీయుడు. ఆ రోజే అమాలేకీయులను కనికరింపకుండా నిర్మూలన చేసుంటే
ఒక అమాలేకీయుడు వచ్చి సౌలు యొక్క మొండెము నుండి తన మెడను వేరు చేసేటటువంటి ఖండించేటటువంటి దుస్థితి తనకు కలిగేదా? ఆలోచించండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మనము ఎస్తేరు కాలంలో జరిగినటువంటి సంభవాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరచి. అగాగీయుడు అగగు వంశంలో నుంచి వచ్చినవాడు, అంటే అమాలేకి. ఎవరు? హామాన్. ఈ హామాన్ ఏం చేయాలనుకున్నాడు? ఒక్క హామాను యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. అన్ని సంస్థానముల్లో ఉన్నటువంటి 127 సంస్థానములో ఉన్న యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు అమాలేకీలు తుడుపు పెట్టమని దేవుడు అన్నాడు. అమాలేకీల్లో ఒక్కడు ఈ హామాన్ అనేటటువంటి వ్యక్తి యూదులందరినీ చంపడానికి మాస్టర్ ప్లాన్ వేసాడు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దుర్మార్గత్వం, భయంకరం కదా. కనుక మనము గ్రహించవలసినటువంటి విషయాలు, దేవుడు దేనిని నిర్మూలన చేయమన్నాడో, మరి అసలు అమాలేకీలు ఎవరు, ఎక్కడున్నారు? చంపుదాం. అమాలేకీలు ఎక్కడో లేరు. మన పాత స్వభావం, మన శరీర స్వభావం, మన నైజ స్వభావం, ఫ్లెష్ కార్నాలిటీ, అది అమాలేకైట్ అంటే. మనలో ఉన్నటువంటి కార్నల్ మ్యాన్, ఆ పాత పాప నైజం ఉన్నదే, అది అమాలేకు యొక్క స్వభావం. నీవు ప్రతిదినం పోరాడుతూనే ఉండాలి, శరీరంతో పోరాడుతూనే ఉండాలి, దేవుని ఆత్మతో నీవు పోరాడుతూనే ఉండాలి. శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. తరతరములకు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రక్షణ అయితే ఉచితంగా దేవుడు ఇచ్చాడు, రక్షణ ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ రక్షణ కాపాడుకోవాలి అంటే శరీరముతో పోరాటం తప్పదు. అందుకే భక్తుడు శరీర దురాశలతో పోరాటము పోదాయే, మారిన మనస్సున లోక మాలిన్యము కనిపించే, పరలోక ప్రభువ హృదయ పరిశోధకుడవు నీవే, పవిత్రు చేయుము నన్ను పరిశుద్ధపరచుము దేవా అని పాట పాడాడు. శరీర దురాశలతో పోరాటము పోదాయే, మారిన మనస్సున లోక మాలిన్యము కనిపించే అని వ్రాసాడు భక్తుడు. నీవు జీవించినంత కాలం తరతరములకు అమాలేకీలతో యుద్ధం, శరీరములో ఉన్నంత కాలం, ఆఖరు బ్రెత్ నీ వదిలే వరకు పాపంలోనికి లోకములోనికి వెళ్ళిపోకుండా నీవు పోరాడాలి. తప్పదు. జ్ఞాపకం పెట్టుకుందాం, అమాలేకీలతో తరతరములకు యుద్ధము. ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగం, ఇశ్రాయేలీలు రెఫీదీములో దిగినప్పుడు అమాలేకీలు వారితో వచ్చి యుద్ధం చేశారు. యెహోవా నిస్సి. మనం శిలువ ధ్వజమును చేత పట్టుకుని క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. ఆ విక్టరీ మనం క్లెయిమ్ చేస్తూ మనం పోరాడవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మా కొరకు ధ్వజమెత్తినటువంటి జయశాలిగా మీరు ఎలాగున్నారో, అలాగే యెహోషువ యుద్ధవీరుడుగా తాను ఎలా యుద్ధం చేసి మా కొరకు జయం సంపాదించాడో, యెహోషువ రక్షకుడు అనేటటువంటి పేరు కలిగిన దేవుడు మీరే. అలాగే మోషే చేతులెత్తి ప్రార్థించాడు, అహరోను హూరులు మోషే చేతులను బలపరిచారు. మా కొరకు తండ్రి కుడి పార్శ్వంలో విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త కూడా మీరే. ఈ ప్రభా, మేము మిమ్మలను చూచినప్పుడు మేము యుద్ధం చేస్తున్నాం, కానీ మా పక్షంగా ఓ ప్రక్క మీరు కెప్టెన్గా ఉన్నారని, ఓ ప్రక్క విజ్ఞాపనకర్తగా ఉన్నారని, అమాలేకీలతో తరతరములకు మేము యుద్ధం చేయాలనేటటువంటి సత్యాన్ని, యెహోవా నిస్సి, యుద్ధం యెహోవాదే, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అనేటటువంటి సత్యాన్ని, ద బ్యానర్ ఆఫ్ ద లార్డ్ అనేటటువంటి సత్యాన్ని
మేము జ్ఞాపకం చేసుకుంటూ మా ఆత్మీయ పోరాటంలో ముందుకు కొనసాగుటకు కృప దయచేయండి. ఇశ్రాయేలీల యొక్క రెఫిదీము మజిలీలో వారికి నేర్పించిన ఈ గొప్ప ఆత్మీయ పోరాటాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి వ్యూ చేస్తున్న బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘములకు తోడై ఉండును గాక. ఆమేన్.